హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో అయితే నా డైలీ రొటీన్తో పాటు అండ్ ఫ్యామిలీ రియాక్షన్స్, అంటే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన తర్వాత సంతూ రియాక్షన్ అండ్ ఫ్యామిలీ రియాక్షన్స్ అయితే చెప్పబోతున్నా. నెక్స్ట్ క్లిప్స్లో అయితే సంతూ రియాక్షన్ కనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసినప్పుడు నేనే ఒక షాక్లో ఉన్నాను. ఇప్పుడు అనిపిస్తూ ఉంది అప్పుడు ఒక యూట్యూబర్లా ఆలోచించి ఒక దగ్గర కెమెరా సెట్ చేసి అలా చేస్తే బాగుండు అని. బట్ నిజం చెప్పాలంటే ఆ టైంలో అసలు ఏం అర్థం కాదు, యాంగ్జైటీ అనిపిస్తుంది, చెప్పకుండా ఉండలేము. సో నేను కూడా అంతే అనమాట, చెప్పకుండా ఉండలేకపోయాను. బట్ ఏదో చిన్నగా అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెస్ట్ అయితే నేను నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఒక కొన్ని డేస్ ముందే చేసుకున్నాను. అప్పుడు మాత్రం నెగిటివే వచ్చింది. ఆ తర్వాత లైట్ తీసేసుకున్నా. నేను ఎక్స్ట్రా తెచ్చుకున్నా అనమాట, 3 తెచ్చుకున్నాను ప్రెగ్నెన్సీ కిట్స్. నేను ఒక్కదాన్నే వెళ్ళి ఈ ఒకటి ఇట్లా నెగిటివ్ వచ్చింది, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దాని తర్వాత ఇంకా 2 దాచిపెట్టాను అనమాట. ఒకరోజు ఎందుకు నాకు సడన్గా ఫీల్ అనిపించి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. उठो उठना, अच्छा ओवर एक्शन मत करो, उठा आंख बंद करो, हाथ दे दो। हाँ मैं प्रेग्नेंट हूँ। अरे वाह ये तो अनएक्सपेक्टेड है जानू, ये तुम पापा बनने वाला है। बट ये तुम कब बेटा, मतलब कब? దీని తర్వాత అయితే నేను ఫోన్ పక్కన పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంటాం కదా, అట్లా కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసి. అండ్ కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంచెం భయం కూడా ఉంటుంది లోపల. అమ్మో పేరెంట్స్ అవ్వబోతున్నామా, అట్లా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో ఇంకా సంతు నన్ను హక్ చేసుకున్నారు, నేను హక్ చేసుకొని ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాము ఆ రోజు నైట్ అయితే. ఇట్లా అట్లా ఇంకా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉండిద్ది, ఏం చేయాలి, ఏమేం చేయించాలి, ఏంటి అవన్నీ ఇంకా చాలా చాలా మాట్లాడేసుకున్నాం అనమాట. ఇంకా అప్పుడే సంతు కూడా ఫిక్స్ అయ్యారు, అమ్మో ఎప్పటి నుంచో ఇంటి పని చేపిద్దాం అనుకుంటున్నా, ఇప్పుడైతే అస్సలు లేట్ చేయించను, ఇప్పుడే చేయించేద్దాము అని చెప్పి. మీకు గుర్తుంది కదా, అప్పుడే మేమైతే ఇంటి పనులు అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సంతుకు చెప్పేసిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కిట్ ఆ ఫోటో ఉండేది కదా, మా అమ్మకి, తర్వాత మా అక్కకి, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది మల్లిక అని, తనకి అయితే పెట్టానమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు. ఫస్ట్ ఒకసారి డాక్టర్ చూపించుకొని స్కానింగ్ అది అయ్యాక అప్పుడు చెప్దాము అని చెప్పేసి. నా ఫస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో రికార్డ్ చేశానమాట, అది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అప్పుడైతే అప్పటికి ఇప్పటికీ నా ఫేస్లో ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో, వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. మధ్యలో కొంతమంది మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు, అక్క కొంచెం మీరు వెయిట్ తగ్గితే బాగుంటుంది అని. బట్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి, తగ్గడానికి లేదు. పాజిటివ్ వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను సంతు హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళేమో ఫోలిక్ యాసిడ్ ఇచ్చారనమాట. ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ, ఒక 1 వీక్ ఆగి రమ్మన్నారు, స్కానింగ్ చేసి చూస్తా అన్నారు. లైక్ బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా, మనకి అది శాక్లో రావాలి కదా ప్రెగ్నెన్సీ, అందులోనే వచ్చిందా లేదా ట్యూబ్లో వచ్చిందా, అవన్నీ చెక్ చేస్తారనమాట. ఇంకా తర్వాత మేము ఒక 1 వీక్ నేను ఫోలిక్ యాసిడ్ అవన్నీ వాడాను. దాని తర్వాత వెళ్ళానమాట. అరౌండ్ 6 or 7 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను. అప్పటికి హార్ట్ బీట్ అయితే వచ్చేసింది బేబీకి, అంతా బాగానే ఉంది. అరౌండ్ 3 months వరకు అయితే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది వాడాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. చాలామంది 3 months అయ్యాక వెళ్దాము అని చెప్పేసి ఊరుకుంటారు కదా, బట్ నెగ్లెక్ట్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ స్పైన్ ఫామ్ అవుతుంది కదా, దానికోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మీకు పాజిటివ్ వచ్చింది అని తెలిసిందో అప్పుడైతే వెళ్ళిపోండి హాస్పిటల్కి. నెక్స్ట్ ఫ్యామిలీ అందరికీ ఎప్పుడు రివీల్ చేస్తామంటే, మీకు గుర్తుందా, నేను ఒక వీడియో పెట్టాను పాపది బర్త్డే అయ్యిందని, అదే మా మరిది వాళ్ళ పాపది. ఆ రోజే అందరికీ రివీల్ చేసామన్నమాట. ఫస్ట్ ఆ రోజు ఇంకా సంతు అయితే స్వీట్స్ అవి తీసుకొచ్చారు. అప్పట్లో అయితే నాకు మా తోటికోళ్ళకి టర్మ్స్ బాగానే ఉండేవన్నమాట. సో తనకి చెప్పాను, తను హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్తే అసలు ఆయన అయితే ఇంత రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అసలు సంతుకి అంటే ఇట్లా వాళ్ళ తమ్ముడు ఇట్లా నాన్న కాబోతున్నాడు అని తెలిసినప్పుడు అయితే సంతు పార్టీ చేసుకొని ఎంత హంగామా చేశాడో, తన ఫేస్లో అయితే ఆహా అవునా ఓకే
ఓకే. అట్లా అంటే అదొక రియాక్షన్ ఇచ్చాడనమాట. ఇంక నేను లైట్ తీసుకున్నాను. దాని తర్వాత పాప బర్త్‌డే అంతా బిజీలో ఉన్నారు మా అత్తయ్య, మామయ్య వాళ్ళిద్దరూ. దాని తర్వాత ఇంకా నైట్ టైమ్ అయితే మా అత్తయ్య, మామయ్యని ఇంకా సంతు పిలిచాడు కిందకి. మేమేదో ఇంకా వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేద్దామని మేము అనుకుంటుంటే పైన వాళ్ళకి ఏదో గొడవైంది. అంటే చిన్న కోడలికి మా అత్తమ్మ వాళ్ళకి ఏదో చిన్న క్లాష్ అనమాట. ఇంకా సంతు వాళ్ళ పాపకు ఫోన్ చేసి నువ్వు అమ్మ ఒకసారి కిందకి రండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా కాసేపటికి వచ్చారు. రావడమే ఇంకా మా అత్తయ్య, మామయ్య ఇలా అన్నారు, అలా చేశారు, అది ఇది అని చెప్పడం స్టార్ట్ చేశారు. సంతు ఏమో నాకు అసలు వాళ్ళ గురించి ఏమీ చెప్పొద్దు, మీరు చూసుకోండి, ఏమన్నా ఉంటే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నేను ఇన్వాల్వ్ కూడా అవ్వాలని అనుకోవట్లేదు అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ ఇలా అనడానికి కూడా చాలా రీజన్సే ఉన్నాయి, ఎప్పుడైనా టైం వస్తే చెప్తాను. ఇంకా నెక్స్ట్ సంతు అయితే గులాబ్ జామ్ ఇచ్చి చెప్పాడనమాట, ఇట్లా జాను గుడ్ న్యూస్ ఇచ్చింది అని చెప్పి. అప్పుడే మా అత్తమ్మకి అర్థమైపోయింది అనమాట, బాబు వస్తున్నాడు అని చెప్పి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకా మా మావయ్య కూడా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఈలోపే నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళందరికీ అయితే ముందే తెలుసు. నేను ఎప్పుడైతే మా మమ్మీకి ఆ ప్రెగ్నెన్సీ కిట్ పెట్టాను కదా, అప్పుడే అందరికీ తెలిసిపోయింది అనమాట. మా పిన్ని వాళ్ళందరూ కూడా కాల్ చేశారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అలా ప్రెగ్నెన్సీ అయితే అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంట్లో పనులు అవన్నీ స్టార్ట్ చేసాము. దాని తర్వాత గొడవ అయింది. అవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, మా తోటికోడలు వాళ్ళతో గొడవ అయింది అని చెప్పి. ఇంకా అవన్నీ అయిన తర్వాత నేనైతే నెల్లూరు వెళ్ళిపోయాను. అలా 3rd మంత్ ఇంకా కంప్లీట్ అవ్వబోతుంది అనగా అప్పుడు నేను మళ్ళీ ఢిల్లీ అయితే వచ్చానమాట. నెల్లూరు నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా మీకు తెలిసిందే, అప్పుడే పెయింట్లు అవన్నీ వేశారు కాబట్టి ఇంట్లో పని అదంతా చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. నేను మీకు చెప్దాం అనుకున్నా 3rd మంత్ అవ్వగానే, బట్ ఈ ఇంట్లో పనులు గొడవలు అవన్నీ ఉండడం వల్ల ఇంకా ఆ మనసు రాలేదనమాట చెప్పడానికి. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏంటంటే హార్మోన్స్ అవి చేంజ్ అవుతాయి కదా, వామిటింగ్ ఫీలింగ్, నాజియా, ఇంకా హెడేక్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. కొంచెం లక్కీగా ఏంటంటే నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండేది. పొద్దున్న లెగవంగానే వెంటనే బ్రష్ చేసేయాలి, లేకపోతే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసేది అనమాట. సో అప్పుడైతే కన్ఫామ్గా లెగిసిన వెంటనే ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ బ్రష్ చేసేదాన్ని. కొన్ని ఫుడ్స్ పడేవి కాదు, బట్ వామిటింగ్స్ అయితే అంతగా లేవు, బట్ గ్యాస్ ఎక్కువగా అనిపించేది. పెయిన్స్ అవి అయ్యాక ఇల్లు చదువుకుంటున్నప్పుడు అయితే ఫుల్గా బ్యాక్ పెయిన్, కాళ్ళు అయితే వాచిపోయావన్నమాట. లక్కీగా సంతు అప్పుడు బిగ్ బాస్కెట్లో రిజైన్ అయితే చేసేసారు కదా, ఇంకా సంతు ఇంట్లోనే ఉండేవాళ్ళు, చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఆ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. కొన్ని వీడియోస్ నేను తీయగలిగాను, కొన్ని తీయలేదన్నమాట. ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా ఊరికే అలసిపోతున్నట్టు అనిపించేది. డైలీ నాకు కాళ్ళకి మసాజ్ అయితే చేసేవాడు అనమాట. వన్స్ 2nd ట్రైమిస్టర్ నాకు వచ్చిన తర్వాత 4th మంత్ మిడ్ అలా వచ్చిన తర్వాత మ్యాక్సిమం అన్నీ తగ్గిపోయినాయి. మార్నింగ్ సిక్నెస్ కానీ, కొంచెం గ్యాస్ కూడా తక్కువే ఉండింది, అన్నీ మంచిగా తినగలిగాను, అంతా బాగానే ఉందన్నమాట. ఇంకా అప్పుడు లెగ్ పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే ప్రెజెంట్ బాగానే నడుస్తుంది. ఇంకా 3rd ట్రైమిస్టర్ చూడాలి ఎట్లా ఉండిద్దో ఏంటో. ఈ మధ్యలో అయితే అత్తారింట్లో కాదు, సపరేట్గా ఉండాలి, అలా ఇలా అని కొన్ని షార్ట్స్ అయితే పెట్టాను కదా. సో మధ్యలో ఒక విషయం అయితే జరిగిందనమాట, దానివల్ల నాకు కొంచెం హార్ట్ బ్రేక్ అయింది. నేను అది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అసలు ఏమైంది ఏంటి అని చెప్పి. బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఫస్ట్లో కొంచెం నెగిటివిటీ తీసుకునేదాన్ని, ఎక్కువ హర్ట్ అయిపోయేదాన్ని. మరి హార్మోన్స్ వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఫుల్ మైండ్ సెట్ చేసుకున్నా, నేను కానీ సంతు కానీ. అసలు ఎవరేమన్నా చేసుకొని ఏమన్నా అనుకొని నెగిటివిటీ తీసుకోకూడదు. ఎంత వీలైతే అంత వదిలేసేయాలి, ఎవరేమనుకుంటున్నారు ఏంటి అని పట్టించుకోకుండా. అందుకే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అనమాట. బట్ ఆబ్వియస్లీ నేనైతే మీతో జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా, అట్లానే మీకైతే షేర్ చేసుకుంటాను అనమాట. ఇదైతే ఇవాల్టి బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.